హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో ఏంటంటే 7 డేస్ స్కిన్ వైటనింగ్ ఛాలెంజ్ అయితే నేను తీసుకున్నాను. అది కూడా న్యాచురల్‌గా ఇంట్లో ఉండే ఫేస్ ప్యాక్స్ 7 డేస్ డిఫరెంట్ ఫేస్ ప్యాక్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఇది డే 1 అనమాట. డే 1లో నేను ఫస్ట్ ఫేస్ ప్యాక్ చూపిస్తున్నాను మీకు. కొంచెం శనగపిండి, ఇంకా కొంచెం పసుపు, ఇంకా కొంచెం పాలు, అలాగే కొంచెం రోజ్ వాటరు. ఇది మన స్కిన్ మీద ఉన్న ట్యాన్ అంతటిని రిమూవ్ చేస్తుంది అండ్ మన స్కిన్ గ్లోగా ఉండడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. 7 డేస్లో నేను డైలీ 10కి వీడియో అయితే పోస్ట్ చేస్తాను, చూడండి. డిఫరెంట్ ఫేస్ ప్యాక్స్ అనమాట. ఇది స్కిన్లో ఉన్న మచ్చలు, మట్టి అంతా క్లీన్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అన్ని ఫేస్ ప్యాక్స్తో కంపేర్ చేసుకుంటే న్యాచురల్ ఫేస్ ప్యాక్స్ అనేవి చాలా బాగుంటది అనమాట. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. స్కిన్ వైట్నింగ్ 7 డేస్ ఛాలెంజ్లో డే 2 చూపిస్తున్నాను. ఈ ప్యాక్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కాఫీ పౌడర్ తీసుకున్నాను బ్రూ నుంచి, అలాగే కొంచెం లెమన్ జ్యూస్, అలాగే కొంచెం అలోవెరా జెల్ అనమాట. ఇది మీరు న్యాచురల్ అలోవెరాను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మన ఫేస్ని బ్రైట్ అప్ చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఎక్కడైతే డల్నెస్ ఉందో ఆ డల్నెస్ అంతా బాగా క్లియర్ చేస్తుంది అనమాట. ఇది ఎక్కడికైనా మన ఫంక్షన్స్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఒక రోజు ముందు మీరు ఫేస్కి అప్లై చేసుకొని వాష్ చేసుకోండి. ఏ ఫేస్ ప్యాక్ అప్లై చేసే ముందైనా ఫస్ట్ ఫేస్ని నీట్గా వాష్ చేసుకొని ఫేస్ ప్యాక్ అనేది అప్లై చేసుకోండి. ఇది మీకు మంచి బ్రైట్ స్కిన్ ఇవ్వడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు నేను 7 చూపిస్తున్నాను కదా, మీరు నా ఛానల్ ఫాలో చేసినట్టయితే 7 డేస్లో మీకు నేను చూపించేవి ఏదైనా కూడా మీరు ఫాలో చేసుకోవచ్చు మీ స్కిన్ టోన్కి తగ్గట్టుగా. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్. స్కిన్ వైటనింగ్ ఛాలెంజ్లో ఈరోజు డే 3. ఈ ఫేస్ ప్యాక్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది స్కిన్ వైటన్ చేయడానికి. అండ్ 2 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది. ఫస్ట్ కోకోనట్ పీసెస్గా కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ కూడా పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఈ పేస్ట్ ఒక 2 స్పూన్స్ తీసుకొని ఇందులో మనం రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి, బియ్యం పిండిని. ఇవి 2 ఇంగ్రీడియంట్స్ ఏంటంటే స్కిన్ని లైటన్ చేయడానికి చాలా బాగా పనిచేస్తాయి, మంచి గ్లోయింగ్ స్కిన్ ఇస్తుంది. అండ్ ఇది మనకి డైలీ ట్వైస్ కూడా మనం యూస్ చేయొచ్చు, ఎవరైనా యూస్ చేయొచ్చు. ఇది న్యాచురల్ రెమెడీ, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది ఫేస్ మొత్తం అప్లై చేసుకొని తర్వాత రబ్ చేసుకుంటూ వాష్ చేసుకోండి. మీ స్కిన్లో ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ రిమూవ్ అయిపోయి స్కిన్ గ్లోయింగ్గా కనపడుతుంది. ఇది బెస్ట్ ఫేస్ ప్యాక్ అండ్ సింపుల్గా అయిపోయే ఫేస్ ప్యాక్. ఇది డే 3 అనమాట. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తాను. బాయ్. 7 డేస్ స్కిన్ వైటనింగ్ ఛాలెంజ్లో డే 4 ఈరోజు అన్ని న్యాచురల్ ప్యాక్స్ అనేది చూపిస్తున్నాను. ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే అది చూపించాను. ఈరోజు 4th డే. ఇక్కడ నేను దీనికోసం ఫస్ట్ బీట్రూట్ జ్యూస్ అయితే తీసుకున్నాను. ఈ ఫేస్ ప్యాక్ కోసం నేను చూపించే ఫేస్ ప్యాక్స్ అన్నీ కూడా స్కిన్ మీద ట్యాన్ రిమూవ్ చేసి స్కిన్ వైట్ అండ్ లైటన్ చేయడానికి చాలా బాగా పనిచేస్తాయి. అలాగే చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి మీకే డిఫరెన్స్ అనేది బాగా కనిపిస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇందులో నేను 3 ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకున్నాను. బీట్రూట్ జ్యూస్, ఇంకా పెరుగు, అలాగే కొంచెం శనగపిండి అనమాట. ఫేస్ ప్యాక్ అప్లై చేసుకునే ముందు ఫేస్ వాష్ చేసుకొని ఫేస్ ప్యాక్ అప్లై చేసుకోండి. తర్వాత డ్రై అయిన తర్వాత కొంచెం రబ్ చేసుకుంటూ క్లీన్ చేసుకోండి. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మీరు ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా, లేకపోతే మీ స్కిన్ డల్గా ఉన్నప్పుడు కూడా ఇది ట్రై చేయండి. 7 డేస్ స్కిన్ వైటనింగ్ ఛాలెంజ్లో ఈరోజు డే 5. ఇందులో నేను చూపించబోతున్నాను బ్యూటిఫుల్ ఫేస్ ప్యాక్ అండ్ న్యాచురల్. అలాగే ఇది చాలా వర్క్ అవుతుంది స్కిన్ని గ్లోయింగ్ అండ్ వైటనింగ్ చేయడానికి. దీనికోసం నేను రైస్ ఫ్లోర్, హనీ, మిల్క్ తీసుకున్నాను. ఈ 3 ఇంగ్రీడియంట్స్తో ఈ ఫేస్ ప్యాక్ రెడీ చేశాను. ఈ ఫేస్ ప్యాక్ వేసుకునే ముందు ఫేస్ వాష్ చేసుకొని నీట్గా తర్వాత ఈ ఫేస్ ప్యాక్ అనేది వేసుకోండి. ఇది మన స్కిన్ని ఎక్స్ఫోలియేట్ చేస్తుంది, అలాగే స్కిన్ని బ్రైట్ అండ్ లైటన్ చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఇది న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి మీ స్కిన్ మీద చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట. నాకైతే ఇప్పటి వరకు చేసిన ఫేస్ ప్యాక్లో ఇది చాలా బాగా నచ్చిందనమాట. అండ్ చాలా గ్లోయింగ్ అయితే చూశాను నేను. మీరు ట్రై చేయండి. అండ్ ఇప్పటిదాకా నేను చూపించిన ఫేస్ ప్యాక్ డే 1, డే 2, డే 3 ఇలాగా ఇవన్నీ కూడా ఒక్కొక్క బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట. తప్పకుండా అన్నీ చూసి మీకు ఏది ఇష్టమో అది ఫాలో చేయండి. సీ యూ నెక్స్ట్ వీడియో. 7 డేస్ స్కిన్ వైటనింగ్ ఛాలెంజ్లో ఈరోజు డే 6. మంచి ఫేస్ ప్యాక్ అయితే ఈరోజు కూడా షేర్ చేసుకుంటాను. దీనికోసం ఫస్ట్ టొమాటో తీసుకున్నాను, బాగా పండిన టొమాటో. ఇది ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసుకొని పేస్ట్ లాగా చేసుకున్నాను. దీంట్లో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను.
అలాగే కొంచెం గోధుమ పిండి. ఈ 3 ఇంగ్రీడియెంట్స్ ఏంటంటే ఫేస్ మీద ఉన్న డార్క్‌నెస్ బాగా తగ్గించి స్కిన్‌ని ఇన్‌స్టంట్ వైటనింగ్ చేయడానికి హెల్ప్ అవుతాయన్నమాట. అలాగే ఫేస్ మీద ఏమన్నా పింపుల్స్ మార్క్స్ ఉన్నా కూడా వచ్చేస్తాయి. అలాగే పింపుల్స్ రాకుండా కూడా హెల్ప్ అవుతాయన్నమాట. సో, తప్పకుండా ఈ ఫేస్ ప్యాక్ కూడా ట్రై చేయండి. ఏ ఫేస్ ప్యాక్ వేసుకునే ముందైనా కూడా ఫేస్ వాష్ చేసుకొని ఫేస్ ప్యాక్ అనేది మీరు అప్లై చేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత డ్రై అయిన తర్వాత రబ్ చేసుకుంటూ వాష్ చేసుకోండి. మంచి గ్లోయింగ్ స్కిన్ ఇవ్వడానికి అనేది హెల్ప్ అవుతది. ఇప్పటివరకు నేను చూపించిన ఫేస్ ప్యాక్స్ డే 6 వరకు కూడా అన్నీ న్యాచురల్ అలాగే మంచి వర్కింగ్ ఫేస్ ప్యాక్స్ అన్నమాట. 7 డేస్ స్కిన్ వైట్నింగ్ ఛాలెంజ్లో ఈరోజు డే 7. దీనికోసం నేను బంజారాస్ నుంచి ముల్తానీ మట్టి తీసుకున్నా. అలాగే కొంచెం పెరుగు, కొంచెం రోజ్ వాటరు, ఈ 3 ఇంగ్రీడియంట్స్తో మనకి ఫేస్ ప్యాక్ అనేది రెడీ అవుతుంది. ఇది చాలా బాగా ఎఫెక్టివ్ పనిచేస్తుంది. నేను చెప్పిన ఈ 7 డేస్లో డే 1, డే 2, డే 3 ఇలాగ 7 డేస్ వరకు కూడా ఇంట్లో రెడీ చేసుకునే ఫేస్ ప్యాక్స్ అనేది షేర్ చేశాను. ఇవి చాలా బాగా హెల్ప్ అవుతాయి. న్యాచురల్ కూడా, ఎలాంటి భయం లేకుండా ట్రై చేయొచ్చు. ఏ ఫేస్ ప్యాక్ అయినా వేసుకునే ముందు ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకొని నీట్గా ఫేస్ ప్యాక్ అనేది అప్లై చేసుకోండి. ఫేస్ మీద ఏదైనా డల్నెస్, డార్క్నెస్ అలాగే డర్ట్ ఇదంతా రిమూవ్ అయిపోయి ఫేస్ అనేది క్లీన్గా ఉంటుందన్నమాట. అండ్ మనం బయట ఎన్ని ట్రై చేసినా కూడా ఇంట్లో ట్రై చేసేవే కూడా రిజల్ట్ ఉంటాయి. అలాగే బాగా పనిచేస్తాయి స్కిన్ మీద. నేను చేసిన ఈ 7 ఫేస్ ప్యాక్లో మీకు ఏది నచ్చిందన్నది కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. బాయ్.